వెల్కమ్ టు ప్రజా తీర్పు 2024. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ముగిసింది. అదేవిధంగా ఈవీఎం బాక్సులన్నీ కూడా ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. దాదాపు 36-40 గంటల తర్వాత ఎన్నికల సంఘం పూర్తిగా ఈ మొత్తం ఓట్లకు సంబంధించినటువంటి లెక్కలు వేసి ఆ లెక్కలకు సంబంధించి ఒక నంబర్ను తేల్చింది. నిజంగానే పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో పెరిగిందా? పెరిగితే ఎవరికి అనుకూలం? రాజకీయ పక్షాలు ఈ పోలింగ్ సరళి గురించి ఏం ఆలోచిస్తున్నాయి? జిల్లాలో ఎటువంటి వాతావరణం ఉంది? ఇవన్నీ అందించడానికి నేను ఇస్మాయిల్ని సిద్ధంగా ఉన్నాను. డెఫినెట్గా 2024కు సంబంధించినటువంటి నంబర్స్, పోలింగ్ శాతం అనేటువంటిది ఈ తీర్పులో ప్రధానం కాబోతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం 81.76% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 1.10% ఇక్కడ పోలింగ్ నమోదైంది. చిత్తూరు, ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.09%, అత్యల్పంగా అదేవిధంగా నమోదైనట్టు మనకు కనిపిస్తుంది. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91%, అదేవిధంగా తిరుపతి సెగ్మెంట్లో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైనట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 2019తో పోలిస్తే 2019లో 79.02% పోలింగ్ నమోదు కాగా ఈసారి అది 2.74% పెరిగింది. ఓటింగ్ రోజు ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఓట్లు వేసేందుకు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే ఓటింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్లు. వారందరికీ ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశాన్ని కల్పించింది ఎన్నికల సంఘం. దీంతో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు. డెఫినెట్గా పోలింగ్ శాతం అనేటువంటిది ఏ విధంగా ఎన్నికల సరళిని, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ని ప్రభావితం చేయబోతుందో మనం చూస్తున్నాం. నా దగ్గర డాటాకు సంబంధించినటువంటి పాయింట్స్ వస్తున్నాయి. ఏ విధంగా పోలింగ్ అనేటువంటిది మొత్తం ఇంపార్టెంట్, ఈసారి ఎటువంటి నంబర్స్ ఉన్నాయో మనం ఒకసారి డాటా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ టర్నౌట్ మొత్తం మనం చూడొచ్చు. 2024కు సంబంధించి మొత్తం డాటాను మనం చూస్తున్నాం. 81.76% అనేటువంటిది నమోదైంది. అదేవిధంగా 2019లో ఇది 79.88%గా ఉంది. అంటే కంపారిటివ్లీ దాదాపు 2% ఎక్కువగా నమోదైనట్లు మనకు కనిపిస్తోంది. సో ఈ ఎక్కువ ఎందుకు నమోదైంది? దీనికి రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటి? రాజకీయ పార్టీలు ఈ 2% ఎక్కువ నమోదవడాన్ని ఏ విధంగా చూస్తున్నాయనేటువంటిది మనం పూర్తిగా వివరిద్దాము, పూర్తిగా చర్చిద్దాం. మా రిపోర్టర్లందరూ సిద్ధంగా ఉన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో కూడా మాట్లాడదాము. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలో ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది అనేటువంటిది కూడా చూద్దాం. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది పెరిగింది అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పెరిగినటువంటి పోలింగ్ ఎందుకు పెరిగింది అనేటువంటి దాని మీద చాలా లెక్కలు వస్తున్నాయి, చాలా అంచనాలు వస్తున్నాయి, చాలా చర్చలు జరుగుతున్నాయి. సో వీటన్నింటి గురించి చర్చిద్దాం. మాతో పాటు మా రిపోర్టర్లు జాయిన్ అవుతున్నారు. రిపోర్టర్లతో మాట్లాడి ఈ మొత్తం పోలింగ్ సరళి పైన ఒక చర్చను ప్రారంభిద్దాం. సో మనం చూడొచ్చు ఏ విధంగా ఈ మొత్తం పోలింగ్ సరళి అనేటువంటిది మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి సంబంధించి 81.76 అనేటువంటిది ఇప్పుడు మన దగ్గర ఉంది. సో ఈ 81.76 అనేటువంటిది మొత్తం ఓటింగ్ టర్నౌట్ అనేటువంటిది కనిపిస్తుంది. సో 81.76 ఈ టర్నౌట్ అనేటువంటిది ఏ జిల్లాలో ఎక్కువగా నమోదైంది, ముఖ్యంగా ఏ జిల్లాలో ఎక్కువ పోలింగ్ నమోదైంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే కొన్ని చోట్ల అర్బన్ ఓటింగ్ ఉంది, కొన్ని చోట్ల రూరల్ ఓటింగ్ ఉంది. రూరల్లో ఎక్కువ ఓటింగ్ జరిగిందా, అర్బన్లో ఎక్కువ ఓటింగ్ జరిగిందా అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎక్కడ గ్రామీణ ప్రజల్లో ఎక్కువ ఓటింగ్లో ఉత్సాహం కనిపించిందా, లేకుంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి సిటీస్లో ఎక్కువ ఓటింగ్ జరిగిందా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ ఓటింగ్ సరళి మనం విశ్లేషిస్తున్నటువంటి టైంలో చాలా ఇంట్రెస్టింగ్ డాటా మనకు బయటకు వస్తుంది. 81.76%. అంటే దాదాపు మనం చూడొచ్చు ప్రతి చోట్ల కూడా ఎక్కువగా పోలింగ్ నమోదు కనిపిస్తుంది. విశాఖపట్నం లాంటి చోట కొంత తక్కువగా నమోదైనటువంటి కనిపిస్తుంది. సో ఫస్ట్ ఈ ఓటింగ్ సరళి ఎట్లా ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వివరించడానికి నాతో పాటు మా రిపోర్టర్లు జాయిన్ అవుతున్నారు. రిపోర్టర్లు ఒకసారి మనం చూడొచ్చు. విజయవాడ నుంచి సతీష్ ఉన్నారు, అదేవిధంగా కాకినాడ నుంచి రాజు ఉన్నారు, అదేవిధంగా విశాఖపట్నం నుంచి నాయుడు, ఏలూరు నుంచి పోతరాజు మనతో ఉన్నారు. సో ఫస్ట్ సతీష్తో మాట్లాడదాం. మొత్తం ఈ పోలింగ్ సరళికి సంబంధించి ఏ విధంగా పోలింగ్ జరిగింది అనేటువంటిది మనం ఒకసారి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు సతీష్ ఉన్నారు. సతీష్, 81% అంటే దాదాపు 2%, గతంతో పోలిస్తే 2% పోలింగ్ ఎక్కువగా నమోదైంది అనేటువంటిది వస్తుంది. ఎందుకు? అంటే మొబిలైజేషన్ ఎక్కువగా జరిగిందా, లేకుంటే జనాలు స్వచ్ఛందంగా వచ్చారా? ఏ విధంగా పోలింగ్ పెరిగింది అనేటువంటి దానికి మీ దగ్గర ఉన్నటువంటి అంచనా కావచ్చు, విశ్లేషణ ఏంటి? ఇస్మాయిల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే అత్యధికమైనటువంటి పోలింగ్ శాతం ఇప్పుడు 81.76% నమోదైంది. ఇందులో 80.66% ఈవీఎంల ద్వారా ప్రజలు వేసినటువంటి ఓటింగ్, అదేవిధంగా 1.10% పోస్టల్ బ్యాలెట్ పోలింగ్కి సంబంధించి. ఇందులో
వ్యత్యాసం గత ఎన్నికలకి ఇప్పటికీ జరిగినటువంటి వ్యత్యాసాన్ని మనం ఒక అంచనా వేస్తే ఒకటి గత ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటర్లు 79.40%. సో ఇప్పుడు ఈవీఎంల ద్వారా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటిది 80.66%. అంటే కేవలం ఆ 1.20% అక్కడ సుమారుగా పెరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి గత ఎన్నికల్లో 0.6% మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు 1.10% ఓటు హక్కు వినియోగించారు. ఇందులో ఈ ఓటింగ్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి సమాచారం కానీ అధికారులు చెప్తున్నటువంటి సమాచారం కానీ రాజకీయ పార్టీల అభిప్రాయంగా మనం చూస్తే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి చాలా క్లియర్గా ఉద్యోగుల సంఖ్య అన్నది పెరిగింది, ఉద్యోగుల ఓటర్ల సంఖ్య పెరిగింది. గత 5 సంవత్సరాల్లో సుమారుగా 2,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం, వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఇవ్వడం, అదేవిధంగా ఆ జర్నలిస్ట్ లాంటి కొత్త వారికి కూడా ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఈసారి కల్పించింది. సో దీనివల్ల ఓటర్ల సంఖ్య పెరిగింది కాబట్టి అక్కడ పర్సంటేజ్ అనేది 1.10% పెరిగింది. ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో సచివాలయ ఉద్యోగులు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయంలో 1,26,000 మంది ఉద్యోగుల సంఖ్య పెరిగింది. మెడికల్ అండ్ హెల్త్లోని ఇతర డిపార్ట్మెంట్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగిన రిక్రూట్మెంట్స్ వల్ల ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అందువల్ల 1.10% పోస్టల్ బ్యాలెట్ పెరిగింది. సో మిగిలినటువంటి సాధారణమైనటువంటి పోలింగ్ చూస్తే 79.40% అన్నది 2019లో జరిగినటువంటి ప్రజలు వేసినటువంటి ఓట్ల శాతం. అది ఇప్పుడు అది 80.66%గా నమోదయ్యింది. సో ఇక్కడ మన దాదాపుగా 1.20% పెరిగింది, అంటే స్వల్పంగా పెరిగిందని మనం చెప్పొచ్చు. సో దాదాపుగా 2% మాత్రమే అటు పోస్టల్ బ్యాలెట్ ఇది కలిపితే ఓటర్ల శాతం ఓటింగ్ నమోదు పెరిగింది. సో అయితే ఇప్పటివరకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఇది అత్యధికమైనటువంటి పర్సెంట్. అయితే ఇందులో ఈ పర్సంటేజ్ పెరగడానికి ఇక్కడ మనం చూడొచ్చు గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడం. ఎందుకంటే ఓటర్ల సంఖ్యలో కూడా మనం చూస్తే 4,14,00,000 మందికి సంబంధించిన ఓటర్లలో 2,10,00,000 మందికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున పోటెత్తడం వల్ల పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తే ఇప్పుడు జరిగినటువంటి హైయెస్ట్ పోలింగ్ జరిగినటువంటి కానీ నియోజకవర్గాలు కానీ జిల్లాలు కానీ అన్నీ కూడా గ్రామీణ వాతావరణానికి సంబంధించినటువంటి జిల్లాలు. చిత్తూరులో పెరిగినటువంటి ఏదైతే జరిగినటువంటి 87.09 కానీ అటు ప్రకాశం జిల్లాలో కానీ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా జరిగింది. పట్టణ ప్రాంతాల్లోని సిటీస్ ఉన్న చోట తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. సో పోలింగ్ సరళికి ప్రధానంగా రాజకీయ పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పైన బాగా ఎక్కువ ఫోకస్ చేసి తమ ఓటర్లని ఇతర ప్రాంతాలను తీసుకురావడం కానీ పోలింగ్ స్టేషన్ తీసుకెళ్ళడం కానీ అందువల్ల ఈ పర్సంటేజ్ పెరిగిందని అయితే అధికారులు కూడా భావిస్తూ ఉన్నారు. రైట్ సతీష్ చెప్తుండ్రు చాలా స్పష్టంగా ఈరోజు పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అనేటువంటి దానికి రీజన్ ఏంటిది అనేటువంటిది డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున పెరిగింది అనేటువంటిది అర్థమవుతుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఓటేశారు అనేటువంటిది ఉదయం నుంచి మనకు క్యూ లైన్స్ కనిపించాయి. సో ఆ క్యూ లైన్లలో ఎక్కువ మంది వృద్ధులు మహిళలు కనిపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందనేటువంటి నంబర్ కనిపిస్తుంది. పురుషుల కంటే కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎక్కువ ఓటు వేశారనేటువంటి నంబర్ కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో ఈ నంబర్స్ ఎలా ఉన్నాయనేటువంటిది మనం చూద్దాము. ప్రతి జిల్లాను అనలైజ్ చేద్దాము, ఆ జిల్లాలో నంబర్స్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నంబర్ ఇస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో 75.53% ఓటర్ టర్నౌట్ ఉంది. 2019తో కంపేర్ చేస్తే 75.30 అప్పుడు ఉంది. దాదాపు 0.29% అంటే 0.29% మాత్రమే ఇక్కడ పోలింగ్ పెరిగింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఈ పోలింగ్ పెరిగిందని మనం ఇక్కడ చూస్తున్నాం. సో శ్రీకాకుళం జిల్లాలో కూడా పోలింగ్ పెరిగింది. శ్రీకాకుళం మనం చూసుకుంటే ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం టౌన్ వరకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా అక్కడ వృద్ధులు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది కనిపించారు. 2 పాయింట్స్ మనం ఇక్కడ రీడ్ చేస్తున్నాం ఇప్పటి వరకు వచ్చినటువంటి డేటా ప్రకారం. ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఇది నంబర్స్ చెప్తున్నటువంటి మాట. ఎట్ ద సేమ్ టైం రెండో మాట, మహిళలు ఈసారి పురుషుల కంటే ఎక్కువ ఓట్లు వేశారు. సో రెండు కీలకమైనటువంటి అంశాలను మనం ఇక్కడ రీడ్ చేస్తున్నాం. తర్వాత మనం ఒకసారి శ్రీకాకుళం నుంచి రెండో జిల్లాకి వెళ్తాం. శ్రీకాకుళం తర్వాత విజయనగరం జిల్లాకు సంబంధించి 81.33%, అదేవిధంగా 2019లో 81.10% అంటే 0.23% ఇక్కడ పెరిగింది. సో ఓటర్ టర్నౌట్ అనేటువంటిది ఇయర్లీ పెరుగుతున్నటువంటి మనం 5 ఇయర్స్కి ఒకసారి పెరుగుతున్నటువంటి ఫినామినాను చూస్తున్నాం. బట్ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం లాంటివి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మనం చూస్తున్నాం. సో మన్యం జిల్లాను కూడా ఇక్కడ మనం చూడొచ్చు, 77.10% ఇప్పుడు నమోదైంది. 2019 చూసుకుంటే 77% అంటే 0.10% అనేటువంటిది
అనేటువంటిది పెరిగింది. విశాఖపట్నంకి వద్దాం. ఇప్పటి వరకు మనం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం చూసాం. ఇప్పుడు విశాఖపట్నం చూద్దాం. సో విశాఖపట్నం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం తర్వాత ఒక అర్బన్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నటువంటి జిల్లాను చూస్తున్నాం. ముఖ్యంగా విశాఖ ఈస్ట్, వెస్ట్ ఇవన్నీ చూసినటువంటి సిటీ ఉన్నటువంటి వాటిని చూస్తున్నాం. 68.63%. గతంతో పోలిస్తే 63.80 కంటే కొంత పెరిగింది. బట్ స్టిల్ అర్బన్ ఓటింగ్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. సో ఎందుకు అర్బన్ ఓటింగ్ తక్కువగా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగింది అనేటువంటిది మనం ఈ డేటాను రీడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డేటాను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మా కరెస్పాండెంట్ నాయుడు సిద్ధంగా ఉన్నారు. సో నాయుడు, ఒక విషయం చెప్పండి. ప్రధానంగా విశాఖ సిటీకి సంబంధించినటువంటి పోల్ పర్సెంటేజ్ అవుతుందో అది తగ్గినట్టు కనిపిస్తుంది. బట్ గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మీరు శ్రీకాకుళము, మన్యము ఇవన్నీ తిరిగారు, విజయనగరం కూడా తిరిగారు. ఆ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కంపారిటివ్లీ విశాఖలో కూడా పెరిగింది. కానీ ఈ 3 జిల్లాలతో పోలిస్తే ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంది. సిటీలో ఎందుకు జరగలేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువ ఓటింగ్ జరిగిందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగింది. ఉత్తరాంధ్ర అనగానే విశాఖ సిటీతో పాటు మైదాన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం ఉంటాయి. ఈ 3 ప్రాంతాల్లో కూడా ఓటింగ్ సరళ పెరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వచ్చారు. పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుండి కూడా బారులు తీరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. అలాగే వృద్ధులు కూడా పాల్గొన్నారు. ఈసారి ఓటు వేయాలన్న ఆలోచన దృక్పథం మహిళల్లో ఎక్కువగా కనిపించింది. వారు ఓటు వేయడమే కాకుండా చుట్టుపక్కల మహిళలు కూడా పోలింగ్ బూతులకి తీసుకువచ్చిన పరిస్థితి మనకి కనిపించింది. కొన్ని చోట్ల మండు టెండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ బూతులకు వచ్చారు. మరికొన్ని చోట్ల వర్షం కూడా పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా పోలింగ్లో పాల్గొన్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతూనే ఉంది. ఇవన్నీ బేరీ చేసుకున్న తర్వాత ఎన్నికల అధికారులు పూర్తిగా ఎంత మొత్తంలో పోలింగ్ జరిగిందన్న దాని మీద పూర్తిగా లెక్కలు ఇచ్చారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఓటింగ్ అనేది జరిగింది. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, లేదంటే తమ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని కానీ, అభివృద్ధికి సంబంధించి మళ్ళీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలన్న ఆలోచనతోనే పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోలింగ్ ప్రారంభం కాకముందే కొన్ని చోట్ల, పోలింగ్ ప్రారంభం అయిన సమయానికి మరికొన్ని చోట్ల పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. దీనికి అంతటికీ కూడా ఒకటే కారణం అంటున్నారు, తమకు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఓటు వేస్తున్నాం, మళ్ళీ తమకు ఎవరైతే మేలు చేస్తారో అటువంటి నాయకుని గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే తాము ఓటు వేస్తున్నామనే అభిప్రాయాన్ని అయితే సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా లాంటి కొన్ని జిల్లాల్లో 80% పైగా ఓటింగ్ నమోదైందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఓటింగ్ సరళ జరిగిందనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మాత్రము ఎన్నికల పోలింగ్ పెరిగింది. ఎవరో అనారోగ్యంగా ఉన్నవారు, ఓటు వేయడానికి ఇబ్బందిగా ఉన్నవారు, లేదంటే వేరే ప్రాంతాల్లో ఉన్నవారు తప్పితే ఉన్న గ్రామాల్లో ఉన్నవారిలో మ్యాక్సిమం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వెయ్యాలన్న ఆలోచన, పట్టుదల వారిలో కనిపించింది. ఎంత సమయం అయినప్పటికీ కూడా, ఎన్ని గంటలైనప్పటికీ కూడా క్యూ లైన్లో నిల్చొని వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే విశాఖ నగరంలో మాత్రము ఓటింగ్ శాతము పెరిగినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో జరగలేదు. గతంతో పోలిస్తే కొద్ది స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా ఇంకా 70% దాటుతుందని చెప్పి ఎన్నికల అధికారులు భావించారు. అయినప్పటికీ కూడా ఓటింగ్ సరళ మాత్రం తగ్గింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదంతా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లే తమ పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నామనే అభిప్రాయం అయితే సర్వత్రా గ్రామీణ ప్రాంతాల్లో వినిపిస్తుంది. ఇస్మాయిల్, రైట్, థ్యాంక్ యూ నాయుడు చెప్తున్నారు. సో చాలా స్పష్టంగా మనం ఒక విషయం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఓటింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రూరల్ ఓటింగ్ ఉన్నటువంటి చోట్ల ఎక్కువగా పెరిగింది. అయితే విశాఖపట్నం లాంటి చోట 70% పైగా ఈసారి నమోదు చేయాలనేటువంటిది అధికారుల సంకల్పం అనేటువంటిది ఈసారి పూర్తిగా నెరవేరలేదు. 68% వరకు వచ్చింది, కొంత పెరిగింది. బట్ డెఫినెట్గా కంపేరిటివ్లీ శ్రీకాకుళం కావచ్చు, లేకుంటే మన్యం కావచ్చు, మిగిలిన జిల్లాలతో పోల్చినప్పుడు మాత్రం అది పెరగలేదని అర్థమవుతుంది. ఇంకా గ్రాఫిక్స్ చూద్దాము. చాలా డేటా ఉంది మన దగ్గర. ఆ డేటాను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లాలకు వెళ్దాం. డెఫినెట్గా గోదావరి జిల్లాలు అనేటువంటివి రాజకీయంగా పూర్తిగా సమీకరణాలు మారుస్తాయని చెప్తారు. సో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన డేటా మనం చూస్తున్నాం. 2024లో 80.93% అనేటువంటిది ఇక్కడ నమోదైంది. గతంతో కంపేర్ చేస్తే 2019లో 81.50, అంటే గతంతో కంపేర్ చేస్తే ఒక 50% వరకు 0.50 వరకు ఇక్కడ తగ్గింది. అంటే 0.50 వరకు ఇక్కడ తగ్గింది. సో కొంతవరకు తగ్గినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం
విజయనగరము, విశాఖపట్నం అన్ని చోట్ల పెరుగుతూ వచ్చింది. బట్ మనం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన డేటా చూస్తున్నాం. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన డేటా కూడా చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 2019లో 81% నమోదైతే ఈసారి 82.59% నమోదైంది. సో డెఫినెట్గా ఒక 1.59% అనేటువంటి గ్రోత్ లేకుంటే ఎక్కువ అనేటువంటి ఈసారి నమోదవుతుంది, కనబడుతుంది చాలా స్పష్టంగా. ఈ రెండు జిల్లాలకు మంది చాలా కీలకమైనటువంటి జిల్లాలు. దీనికి సంబంధించినటువంటి చాలా డేటాను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ డేటా ఏం చెప్తుంది, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మూడెట్లా ఉందో అనేటువంటిది కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మా రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాకినాడ రాజు దగ్గరికి వెళ్దాం. రాజు, చెప్పండి, ఏ విధంగా ఈసారి మీరు కాకినాడ సిటీ చూశారు, పిఠాపురం చూశారు, మొత్తం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కోనసీమ ఏరియా, అమలాపురం ఇవన్నీ చూస్తున్నారు. పోలింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఎందుకో తూర్పుగోదావరి జిల్లాలో గతం కంటే కొంచెం అంటే ఒక 0.50% అనేటువంటిది తగ్గినట్టు కనిపిస్తుంది. ఎందుకు తగ్గింది? ఎట్ ద సేమ్ టైం దీని మీద మీకున్నటువంటి అనాలిసిస్ ఏంటి? ఇస్మాయిల్, మనం ఏదైతే చూస్తున్నామో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే గతంతో పోలిస్తే 5% తగ్గినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా అర్బన్ సంబంధించి ఏరియాలో మాత్రం ఓటింగ్ శాతం గతంలో మాదిరిగానే ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం చూస్తే మనం 2% పెరిగినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కాకినాడ జిల్లా చూసుకున్నట్లయితే ఏదైతే గతంతో పోలిస్తే 78.54% ఓటింగ్ గతంలో నమోదైతే ఈసారి మన ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే 80.31% పోలింగ్ పర్సెంట్ నమోదైంది. దాదాపు 2% కాకినాడ జిల్లాలో పోలింగ్ పర్సెంట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు చూసినట్లయితే దాదాపు 80% పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే పిఠాపురంలోని 86.63% ఓటింగ్ నమోదైంది. గతంలో చూసినట్లయితే మనం గత ఎన్నికలకి 80.54% పోలింగ్ నమోదైంది. దాదాపు 6% పిఠాపురంలో పెరిగింది. ఇంకా అర్బన్ పరంగా చూసినట్లయితే అత్యల్పంగా మనం చూసినట్లయితే కాకినాడ సిటీకి సంబంధించి 72.17% పోలింగ్ నమోదైన పరిస్థితి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు చైతన్యవంతం చెందారు. ఎక్కడ చూసినా సరే పోలింగ్ నాడు పోలింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద ఎత్తున బారులు తిన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలు కాదు, అదేవిధంగా వృద్ధులు కానీ తమ ఓటు హక్కు వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన పరిస్థితి ఉంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే వ్యవసాయ ఆధారిత పనులు కానీ లేదా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి మహిళలందరూ కూడా సాయంత్రం వరకు తమ పనులు అక్కడ చేసుకుని ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దాదాపు 6 గంటల ముందు వరకు కూడా ఎవరైతే పోలింగ్ కేంద్రాల వద్ద బాలు తీరున్నారో వారందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయాన్ని అధికారులు కలిగజేసిన పరిస్థితి. దీంతో రాత్రి 12 గంటల వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇస్మాయిల్, రైట్ రాజు, మనం చూడొచ్చు. మనం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కొంత ఇంట్రెస్టింగ్ డేటాను చూస్తున్నాం. ముఖ్యంగా పిఠాపురంలో 6% పోలింగ్ అనేటువంటిది ఎక్కువగా నమోదైంది. సో డెఫినెట్గా ఎక్కడైతే కొంత కీ కాన్స్టిట్యున్సీస్ అనుకుంటామో లేదంటే కొంత ఇంపార్టెంట్ పీపుల్ ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ పర్సంటేజ్ పెరిగిందాన్ని ఏ విధంగా రీడ్ చేయాలనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు. బట్ డెఫినెట్గా ఒక విషయం మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఎవరైతే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటారో, వ్యవసాయం చేస్తారో, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా తమ పనులు అయిపోయిన తర్వాత సాయంత్రం 4-5 గంటలకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చారు అనేటువంటి ఒక సమాచారం కూడా వస్తుంది. కాబట్టి రాత్రి వరకు పోలింగ్ ఎక్కువగా జరిగింది. దాంట్లో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో లేకుంటే కాయకష్టం చేసుకుంటుంటారో, రోజు కూలీకి వెళ్తుంటారో, ఇట్లాంటి వాళ్ళు ఆ రోజు సాయంత్రం ఎక్కువగా ఓట్ చేశారనేటువంటి ఒక డేటా కూడా వస్తుంది. నాతో పాటు పోతురాజు కూడా ఉన్నారు. పోతురాజుతో మాట్లాడుతున్నాను. చెప్పండి, వెస్ట్ గోదావరికి సంబంధించి కొంత ఏదైతే పర్సంటేజ్ పెరిగినట్టు కనిపిస్తుంది, ఎట్లా చూస్తారు? రాజకీయ పార్టీల లెక్కలు ఎట్లా ఉన్నాయి ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరగడాన్ని బట్టి చూస్తే? ఇస్మాయిల్, చూడొచ్చు, ప్రధానంగా చూస్తే కనుక రాజకీయాలకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉందో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పొచ్చు. ఈసారి సంబంధించి కూడా 2024 ఎన్నికల్లో కూడా పోలింగ్ సరళి పెరిగిందనే చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే ఏలూరు జిల్లాకు సంబంధించి చూస్తే కనుక 16.37 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి చూస్తే 13.69 లక్షల మంది కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో చూస్తే కనుక 82.30% ఉండేది. ఇప్పుడు చూస్తే కనుక 83.65% కూడా పోలింగ్ అయితే నమోదైందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే ఉంగుటూరు నియోజకవర్గం కూడా 87.75% పోలింగ్ కూడా నమోదు కాగా చూస్తే అత్యల్పంగా కూడా ఏలూరుకి సంబంధించినటువంటి నగరం ఏదో నగరపాలక సంస్థకు సంబంధించి కూడా 71% కూడా ఉన్న నమోదైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అటువైపు పశ్చిమ గోదావరి జిల్లాకు చూసుకుంటే కీలకంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే గతంతో పోల్చుకుంటే కూడా ఇక్కడ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ శాతం పెరిగింది. 14.27 లక్షల మంది జనాభా ఉండగా అక్కడ చూస్తే కనుక 12.20 సంబంధించినటువంటి లక్షల మంది కూడా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా చూస్తే అక్కడ ఓటు హక్కు సంబంధించి వినియోగించుకున్న
మరి శాతం కూడా గతంలో 81% ఉంటే ఇప్పుడు కూడా 82.50% వరకు కూడా పెరిగినట్టు పరిస్థితి ఉంది. చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక ప్రధానంగా భీమవరంకి సంబంధించినటువంటి ఏరియాలో అత్యల్పంగా, మరేపు ఉండికి సంబంధించిన నియోజకవర్గంలో కూడా 80% కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి కూడా ఉంది. సంక్రాంతికి ఏ విధంగా జనం అయితే వస్తారో అదే రీతిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ప్రధానంగా పోటెత్తారని చెప్పొచ్చు. ఏదైతే హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో సెటిలర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ వీరుగాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశాలు ఓట్ల హక్కును వినియోగించుకుందుకు రావాలని చెప్పి కూడా చెప్పడంతో సుమారు 50,000 నుంచి 60,000 మంది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో సుమారు 18,000 కోట్లకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, మరోవైపు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి 1,000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాల వైపే ప్రజలు కూడా పట్టం కట్టారని చెప్పొచ్చు. చూస్తే కనుక ఓటింగ్ శాతం చూసి రాత్రి 11 గంటలకు కూడా పోలవరంకి సంబంధించినటువంటి ఏజెన్సీ ఏరియాలకు సంబంధించి కూడా చూస్తే రాత్రి 11 గంటల వరకు కూడా పోలింగ్ నమోదైంది. చూస్తే ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు, 3 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో కూడా ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది చెప్పొచ్చు. స్పష్టంగా చూస్తే ఈ పోలింగ్ సంబంధించి చూస్తే కనుక గతంతో పోల్చుకుంటే ఇక్కడ పోలింగ్ శాతం కూడా ఎక్కువగానే నమోదైంది చెప్పొచ్చు. ఇస్మాయిల్ రైట్, మనం చూడొచ్చు పోలింగ్ శాతం ఎక్కువనే నమోదైంది అనేటువంటిది పోతరాజు చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, అదేవిధంగా విజయనగరము, విశాఖపట్నము, ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక అనాలిసిస్ చూస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎవరైతే మహిళలు వృద్ధులు ఉన్నారో వాళ్ళ పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ కనిపిస్తుంది. విశాఖ లాంటి చోట 70% ఈసారి పోలింగ్ దాటాలని అందరూ ప్రయత్నించారు, కానీ 68% అక్కడ పరిమితమైనటువంటి పరిస్థితి. సో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎక్కువ ఈసారి ఓటు వేశారు. ఆ ఓట్ పర్సెంటేజ్ అనేటువంటిది మనకు నంబర్స్లో కూడా కనబడుతుంది. దాదాపు 10 నుంచి 12 లక్షల మంది ఎక్కువగా ఈసారి మహిళలు పురుషుల కంటే ఎక్కువ ఓటు వేశారనేటువంటి ఒక నంబర్ కనబడుతుంది. సో దీని మీద విశ్లేషిద్దాము. దీని గురించి విశ్లేషించడానికి నాతో పాటు కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసినటువంటి కన్నబాబు గారు రెడీ ఉన్నారు. ఒక జర్నలిస్ట్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఆయన చాలా కాలం పాటు రాజకీయాలను ఎన్నికలు చూస్తున్నారు. కన్నబాబు గారు నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి. మీరు జర్నలిస్ట్గా, అదేవిధంగా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. పాలిటిక్స్ సంబంధించిన డైనమిక్స్ తెలుసు. ఈ పోలింగ్ పర్సెంటేజ్ని ఎట్లా చూస్తారు? అంటే కొంత 2% వరకు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందని అంటున్నారు, రూరల్లో పెరిగిందంటున్నారు, మహిళలు ఎక్కువ ఓటు వేసి అంటున్నారు. మీరు ఎట్లా రీడ్ చేస్తారు దీన్ని? అంటే ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇన్కంబెన్సీ అని కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి చాలా విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైము గవర్నమెంట్ పాజిటివ్ ఓటు ఉంది. పాజిటివ్గా మళ్ళీ గవర్నమెంట్ని తీసుకురావాలి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ జనం బోరలు తీరినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి మహిళలు, నేను మహిళా పక్షపాతులని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారి కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తీరు, ఇవన్నీ కూడా ఇవాళ ఎన్నికల్లో పోలింగ్లో కనిపించాయి. చాలామంది మనం ఏం మాట్లాడుతున్నామంటే ఈ పథకాలు వీటి గురించి మాట్లాడుతున్నాం, కానీ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ఆయన మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారనేదే ఇవాళ ఎక్కువ పోలింగ్ శాతానికి కారణమైందని నేను భావిస్తా. గ్రామాల్లో వన్ సైడెడ్గా ఎలక్షన్ జరిగింది. ఇంచుమించుగా మా కాకినాడ జిల్లా తీసుకుంటే 80.31% పోలింగ్ జరిగితే లాస్ట్ టైం కన్నా 2% ఎక్సెస్ జరిగింది. ఇప్పుడు మాలాంటి నియోజకవర్గాల్లో మాది లాస్ట్ టైం 74.08 ఎంత వస్తే ఈసారి 74.94 వచ్చింది, అంటే అరౌండ్ 75%. కానీ పూర్తిగా గ్రామీణంలో ఉన్న నియోజకవర్గాల్లో 80% అబోవే నమోదైంది. ఎందుకు నమోదైంది అంటే ఎక్కడ చూసినా మా దగ్గర 1% ఎక్సెస్ జరిగితే మిగతా చోట్ల 2% ఎక్సెస్ జరిగింది. ఎక్కడ చూసినా కూడా రాత్రి 10 గంటల వరకు పోలింగ్ కేంద్రాల దగ్గర మహిళలు బోర్లు తీరి మధ్యాహ్నం వస్తే భోజనాలకు వెళ్ళకుండా, యాక్చువల్గా ఈసారి ఈవీఎంల దగ్గర చాలా టైం పట్టింది. ఆ ప్రాసెస్కి వీవీప్యాట్స్ దగ్గర కానీ అక్కడ జరిగిన ఆ డిలేని కానీ చూసినప్పుడు వచ్చిన ఓటరు లైన్లో కనీసం 1 hour 2 hours ఉంటే కానీ ఓటేయలేని పరిస్థితిలో కూడా ఓపికగా నిలబడి ఓటేశారు. ప్రత్యేకించి మహిళలు అంత ఓపిక నేను ఎప్పుడు చూడలే. డెఫినెట్గా ఇది సానుకూలమైన ఓటు. ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోకపోతే మనకు నష్టం జరుగుతుంది. మనం వెళ్ళి నిలబడైనా సరే మళ్ళీ మనం చేయగలిగింది ఇదే కదా, ఖచ్చితంగా మన బటన్ నొక్కి రావాలని వాళ్ళు అనుకోబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత ఆదరణ కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. డెఫినెట్గా ఎన్నికల్లో 100% విజయం సాధిస్తాం, ఇందులో ఏం డౌట్ లేదు. సార్, మీరు చాలా ఎలక్షన్స్ చూస్తుంటారు, బట్ చాలా లేట్ నైట్ వరకు కూడా పోలింగ్ జరిగింది. కొన్ని పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లేట్ నైట్ వరకు జరిగినటువంటి ఓటింగ్ మా ఓటింగ్ అని చెప్పినటువంటి ప్రయత్నం చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎస్ సార్, లేట్ నైట్ దాదాపు 8-10 వరకు కూడా పోలింగ్ జరిగిన పరిస్థితులు చాలా చోట్ల చూసాం. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు
మైండ్ గేమ్తో నడిపించాలనుకుంటాడు ఏదైనా సరే. అతను నమ్మిందే అది. ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు నిలబడి ఓట్లు వేసిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరున్నారు? ఉమెన్ ఉన్నారు. ఉమెన్ అసలు నేను ఎందుకు నమ్ముతారు? డ్వాక్రా రుణమాఫీ చేసేవాడిని నమ్ముతారా? లేకపోతే ఇంకొక ఇంటి పట్టా ఇచ్చారని నమ్ముతారా? లేకపోతే ఆయన వాళ్ళ అకౌంట్లో ఎప్పుడైనా 10 రూపాయలు వేశారని నమ్ముతారా? దేనికోసం నమ్ముతారు చంద్రబాబు నాయుడిని? దేనికోసం నమ్మి మళ్ళీ బార్లు తీరి చంద్రబాబు నాయుడికి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద 2-3 గంటలు వెయిట్ చేసి రాత్రి 10 గంటల దాకా నిలబడ్డారని ఎందుకు అనుకుంటారు? ఏదైనా నమ్మకం ఉన్న దగ్గర దాన్ని మనం తిరిగి నిలబెట్టుకోవాలి, ఆ విశ్వసనీయతను కాపాడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు నిలబడ్డారనే విషయం అందరికీ అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు పడిపోయినా నాదే పై చేయి అంటాడు. మీరు చూస్తే సాయంత్రం నుంచి 4 గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో ఒక ఆర్కెస్ట్రైజేషన్ లాగా ప్లాండ్ లాగా దాడులు జరిగినాయి. గొడవలు చేశారు పోలింగ్ బూత్ల దగ్గర. మా నియోజకవర్గంలో కూడా విపరీతమైన గొడవలు చేశారు. ఇలా ప్రతి దగ్గర కూడా ఒక ప్లాన్ ప్రకారం అక్కడ నిలబడి ఎదరోళ్ళని అబ్యూజ్ చేయడం, అక్కడ గొడవలు చేస్తే లేడీస్ చెదిరిపోతారేమో అనే ఆలోచనతో కొంత ఉద్రిక్త వాతావరణాలు క్రియేట్ చేయాలంటే చేశారు. కానీ ఎక్కడ గొడవ జరిగినా, ఎక్కడ వాళ్ళు ఒక గందరగోళం క్రియేట్ చేసినా కూడా ఎక్కడ వచ్చిన మిమ్మల్ని వెనక్కి వెళ్ళడం కానీ ఓటు వేయకుండా వెందిరగడం కానీ జరగలే. ఇది నిజం, ఇది వాస్తవం. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే లాస్ట్ టైం చూడండి, మొత్తం మాకు వన్ సైడ్ గవర్నమెంట్ వచ్చిందని వాళ్ళ సొంత మీడియాలో రాసుకుంటే 23 స్థానాలకు ఉన్నారు వాళ్ళు. రైట్. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం సార్, ఈసారి ఒక రూరల్ అర్బన్ డివైడ్ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, తిరుపతి లాంటి చోట కంపారిటివ్లీ రూరల్ ఓటింగ్ ఎక్కడైతుందో దానికంటే తక్కువ పర్సెంటేజ్ అనేటువంటిది అర్బన్లో కనిపిస్తుంది. ఈ డివైడ్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడే కదా సార్, లాస్ట్ చాలా ఎలక్షన్స్ తీసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో పోలింగ్ శాతం కన్నా అర్బన్ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, అర్బన్లో మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెప్పుడో ఉండుంటారు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి ఉంటారు, లేకపోతే ఉద్యోగ రీత్యా, లేకపోతే ఇల్లు మారిపోవడం కానీ ఎక్కడో చోటకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వాడు ఐడెంటిఫై చేసుకోలేరు, ఓటు ఎక్కడుందో తెలియదు, వచ్చి ఎత్తుక్కునే లేకపోతే వేసే అంత ఓపిక ఉండదు. కొంతమంది బాగా ఎలైట్ పీపుల్ లాంటి వాళ్ళు ఎక్కడో వ్యతిరేకతతో ఓట్లు వేయడానికి రాకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువ మైగ్రేషన్స్ ఉండడం వల్లనే అర్బన్ పాపులేషన్లో ఓటింగ్ పర్సెంట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు. రైట్. ఎందుకు వాడు ఎప్పుడో ఇక్కడ ఎగ్జాంపుల్ కాకినాడ సిటీలో కొద్ది రోజులు ఉంటాడు, మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటుకి వెళ్ళిపోతాడు, ఓటు ఇక్కడే కనిపిస్తుంటుంది కానీ ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు, మళ్ళీ వేరే చోట అతను ఓటు రాయించుకుని ఉండొచ్చు. సో ఇలాంటి అన్నింటి క్రమంలో తప్పకుండా ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎప్పుడు కూడా మీకు అర్బన్ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. ప్లస్ కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అంత ఇంట్రెస్ట్ వచ్చి నిలబడి చేసే అంత ఓపిక ఈ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న చాలామంది ఓటర్లకు ఉండదు. రైట్. ఇంకొక విషయము, ఉమెన్ అనేటువంటిది ఈ ఎలక్షన్లో ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ అనుకోవచ్చు సార్ పోలింగ్ సరళిని బట్టి చూస్తే? 200% అండి. 200% ఈ ఎన్నికల్లో ఉమెనే ప్రధాన భూమిక, మహిళలే ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఏమీ తేడా లేదు. మీకు ఈసారి ఎలక్షన్లో ఏజ్ గ్రూపుల వారీగా మీకు కేటగరైజేషన్ అయిపోయింది. పోలింగ్లో మీకు ఒక్కొక్క ఏజ్ ఒక రకమైన రెస్పాన్స్ కనబడుతోంది. డెఫినెట్గా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలి, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచనలో పనిచేశారనే విషయాన్ని, ఓటేశారనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడో చోట ఎమోషన్ క్రియేట్ చేయడమో లేకపోతే కులాన్ని వాడడమో జరిగి ఉండొచ్చు కానీ. సో ఉమెన్ బెనిఫిషరీస్ పోలింగ్ పర్సంటేజ్ని పెంచాయి అనేటువంటిది వైఎస్ఆర్సీపీ రీడ్ చేస్తున్నారు సార్. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టర్గా చూస్తున్నారా? నాట్ ఓన్లీ బెనిఫిషరీస్ సార్, మూడ్ ఆఫ్ ద పీపుల్. అంటే కొంతమంది బెనిఫిట్ కాకపోవచ్చు కానీ మహిళకి దొరికిన రెస్పెక్ట్. ఇప్పుడు దిశ యాప్, దానివల్ల వాళ్ళకి ఏమైనా 10 రూపాయలు అకౌంట్లో పడతాయా? పడవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒక రెస్పెక్ట్ ఉందనేది సర్వత్రా ఉంది, మాకు ప్రొటెక్షన్ వచ్చిందనేది ఉంది. సో ఇవన్నీ కూడా ఒక కారణం అని భావిస్తూ ఉన్నాను. ఉద్యోగులు అబద్ధాలు చంద్రబాబు నాయుడు అండ్ కో ప్రచారం చేసిన సార్, ఉద్యోగులు ఖచ్చితంగా రెండుగా విడిపోయిన డివియేషన్ కనిపిస్తుంది. ప్రో వైఎస్ఆర్ ఉన్నారు, యాంటీ వైఎస్ఆర్ ఉన్నారు. డెఫినెట్గా అన్ని వర్గాల్లో ఉన్నట్టుగానే కొంత పర్సంటేజ్ డివియేషన్ ఉండొచ్చు. కాకపోతే దాన్ని ఏదో ఫోకస్డ్గా చూపిస్తున్నారు తప్పించి ఉద్యోగుల్లో వైఎస్ఆర్ పార్టీకి అనుకూలత లేదా? చాలామంది ఉన్నారు, అది పెద్ద పర్సంటేజే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇది ఉద్యోగులంతా మా పక్కన ఉన్నారు, లేకపోతే వ్యాపారులంతా మా పక్కన ఉన్నారు అని చెప్తున్నారు. అలా ఎందుకు ఉంటుందండి? అన్ని చోట్ల అన్ని వర్గాల్లోనే ఒక పర్సంటేజ్ మాకు ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది.
ఫైనల్గా ఒక కామెంట్ చెప్పండి సార్. పోస్ట్ పోల్ తర్వాత కూడా ఒక ఆర్కెస్ట్రేటెడ్గా ఒక విధంగా పూర్తిగా ముఖ్యంగా పల్నాడు లాంటి చోట్ల, తిరుపతి లాంటి చోట్ల, కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలకు తెలుగుదేశం పార్టీ పాల్పడుతుంది. ఏంటి దీన్ని ఫ్రస్ట్రేషన్ కోచా, ఏ విధంగా దీన్ని చూడొచ్చు సార్? ఎందుకు ఈ విధంగా పోస్ట్ పోల్ తర్వాత? దానికి రెండు రకాలు సార్. 100% ఫ్రస్ట్రేషను, అందుకని ఏం లేదు, ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్తో ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసుకు తెలుసు, పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా కూడా రిజల్ట్ ఏం కాబోతుంది అనేది చంద్రబాబు నాయుడికి తెలుసు, ఇంకా చాలామందికి తెలుసు. ఒకవేళ మేబీ చాలామందికి అర్థం కావచ్చు, కానీ 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబుకి అర్థం కదా రిజల్ట్ ఏమొస్తుంది అనేది. రైట్ సార్. ఇక్కడ ఏంటంటే చిత్రం, కూటమి కట్టి 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోయామే అనే బాధ వాళ్ళ ఉందనేది అర్థమవుతుంది మనకి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. డెఫినెట్గా మనం చూడొచ్చు, కన్నబాబుని చూస్తున్నాం, చాలా సుదీర్ఘంగా జర్నలిజంలో ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా చూసాం. ఆయన అనాలిసిస్ ప్రకారం మహిళలు ఎక్కువగా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు. కేవలం బెనిఫిషరీస్ మాత్రమే కాదు, ఒక మూడ్ అనేటువంటిది రాష్ట్రంలో క్రియేట్ అయింది, అందుకే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. రాత్రి వరకు కూడా మహిళలు లైన్లో ఉండడం అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి ఒక శుభ సంకేతం అనేటువంటి మాట చెప్తున్నారు. మనం ప్రస్తుతం గోదావరి జిల్లాల వరకు, ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వరకు ఉన్నటువంటి ఎలక్షన్ పర్సెంటేజ్ని అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేశాం. మా రిపోర్టర్లతో మాట్లాడడం. ఇప్పుడు కొంత కృష్ణా జిల్లా నుంచి కిందికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. కృష్ణా జిల్లాలో ఓటర్ టర్నౌట్ చూద్దాం. కృష్ణా జిల్లాలో చూసుకుంటే 2024కు సంబంధించి దాదాపు 84.05% అనేటువంటి నమోదైంది. సో గతంతో పోలిస్తే ఈసారి కృష్ణా జిల్లాలో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది. 2019లో 84% అనేటువంటిది మనం చూసాము, 84.30. ఈసారి 84.05 అనేటువంటిది అర్థమైంది. సో డెఫినెట్గా మనం చూడొచ్చు, ఈ పర్సెంటేజ్ అనేటువంటిది కొంత 0.25% అనేటువంటిది తగ్గినట్టు మనకు కనిపిస్తుంది. సో కృష్ణా జిల్లాలో కొంతవరకు ఓటింగ్ పర్సెంట్ తగ్గింది. ఇప్పటివరకు 2 జిల్లాలు, ఒకటి తూర్పుగోదావరి జిల్లా, రెండోది కృష్ణా జిల్లా. ఈ 2 జిల్లాలో ఓటర్ టర్నౌట్ అనేటువంటిది కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. మూడో జిల్లా చూస్తున్నాం, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో 2024లో 78.81%, కంపేర్ టు 2019లో చూసుకుంటే 79.40%. ఇక్కడ కూడా కొంత ఓట్ పర్సెంటేజ్ తగ్గింది. సో దీన్ని ఎందుకు తగ్గింది అనేటువంటిది కూడా మనం రిపోర్టర్లతో మాట్లాడదాం, దీన్ని అనలైజ్ చేద్దాం. డెఫినెట్గా గుంటూరు జిల్లాలో కొంత పర్సెంటేజ్ తగ్గింది, బట్ డెఫినెట్గా 78.81% అనేది మంచి ఓటింగ్ టర్నౌట్. పల్నాడు లాంటి చోట, కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి, ముఖ్యంగా దాడులు జరిగాయి. తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల బూత్ క్యాప్చరింగ్కు పాల్పడేటువంటి ప్రయత్నం చేసింది. అదేవిధంగా పూర్తిగా ఎక్కడైతే పోలింగ్ వేయడానికి వచ్చినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళను బెదిరించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. బట్ డెఫినెట్గా ఇక్కడ రీపోలింగ్ జరగలేదు. పోలింగ్ కొంత పర్సెంటేజ్ కృష్ణా జిల్లాలో, అదేవిధంగా గుంటూరు జిల్లాలో తగ్గినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మా రిపోర్టర్లు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం అందించడానికి అశోక్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం గుంటూరు జిల్లాకు సంబంధించి సమాచారం అందించడానికి కూడా అశోక్ ఉన్నారు. ఇద్దరు అశోక్లు మనతో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కృష్ణా జిల్లాకి వెళ్దాం. అశోక్, చెప్పండి, పోలింగ్ పర్సెంటేజ్ స్లైడ్గా కొంచెం తగ్గింది, ఏంటిది అనేటువంటిది చెప్పండి. ఎందుకు కారణం, ఎందుకు పర్సెంటేజ్ తగ్గింది అనుకోవచ్చు? ఓవరాల్గా ఉదయం నుంచి ముఖ్యంగా పెద్ద ఎత్తున లైన్స్ కనిపించాయి, మహిళలు కనిపించారు. ఓట్ పర్సెంటేజ్ గ్రామీణ ప్రాంతంలో తగ్గిందా, అర్బన్లో తగ్గిందా, ఎక్కడ తగ్గింది? మీ అనాలిసిస్ ఏంటి? గతంతో పోల్చుకుంటే చాలా స్వల్పంగా మాత్రమే పర్సంటేజ్ తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే కనుక ఓటర్లు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలి వచ్చారు. ముఖ్యంగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీరంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఒక కారణం కనిపిస్తోంది. పోలింగ్ బూత్కు వచ్చిన తర్వాత ఒక ఓటరు ఓటు వేసి బయటికి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది. దీనికి టెక్నికల్ కారణం ఒకటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవీఎంల వద్దకు వెళ్ళిన తర్వాత ఓటు వేసి వాళ్ళు బయటకు వచ్చి, అంటే ఏదైతే ఆ వీవీప్యాట్లో స్లిప్ చూపిస్తుందో అవంతా కూడా సమయం చాలా ఎక్కువగా పట్టిందనే చెప్పుకోవచ్చు. దీంతో ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా గంటల తరబడి ఓటర్లంతా కూడా నిలబడాల్సిన పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో చాలా పోలింగ్ బూత్ల వద్ద అరకొర సౌకర్యాలు మాత్రమే ఎన్నికల అధికారులు చేశారు. ఎండ తీవ్రత తట్టుకోలేక చాలామంది మధ్యాహ్నం సమయానికి ఎండలో నిలబడలేక ఇళ్లకు వెళ్ళిపోయిన పరిస్థితి. కొంతమంది తిరిగి సాయంత్రానికి వచ్చినప్పటికీ కూడా సమయం దాటిపోయిన తర్వాత వారంతా కూడా పోలింగ్ కేంద్రంలోనికి వెళ్ళలేని పరిస్థితి ఉండటంతో చాలా స్వల్పంగా మాత్రమే ఈ పోలింగ్ శాతం తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్గా మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన పరిస్థితి కృష్ణా జిల్లాలో చాలా స్పష్టంగా చూడొచ్చు. కొంత గ్రామీణ ప్రాంతాల్లో అనేటువంటిది ఓట్ పర్సెంటేజ్ కొంత ఎక్కువగా కనిపించింది, ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి. బట్ విజయవాడ లాంటి చోట కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ కొంత స్లైడ్గా 2019తో కంపేర్ చేస్తే ఈసారి 24లో కొంచెం మాత్రమే తగ్గింది. మంచి ఓటింగే జరిగింది అనుకోవచ్చు. గుంటూరు చాలా కీలకమైనటువంటి జిల్లా. అశోక్, చెప్పండి,
మనం చూడొచ్చు 2 రోజుల నుంచి ముఖ్యంగా పోలింగ్ మొన్న జరిగింది. పోలింగ్ సాయంత్రం నుంచి మధ్యాహ్నం నుంచి నిన్న మొత్తము ఈ రోజు కూడా అటు పల్నాడు ఏరియాలో మాచర్ల కావచ్చు, గుర్జాల, నర్సరావుపేట ఈ ఏరియాలో తెలుగుదేశం పార్టీ దాడులకు పాల్పడుతుంది. ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారో వాళ్ళ ఇల్లు తగలబెట్టడము, వాళ్ళకి సంబంధించిన సామాగ్రిని ధ్వంసం చేయడము, ఈ మొత్తం అనేటువంటిది ఓటింగ్ టర్నౌట్ మీద కూడా అంటే పోలింగ్ శాతం మీద కూడా ప్రభావం చూపిందా? కొంత తగ్గింది. ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా? అంటే గుంటూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 జిల్లాలు ఉన్నాయి. ఒకటి పల్నాడు జిల్లా, ఒకటి గుంటూరు జిల్లా, మరొకటి బాపట్ల జిల్లా. అయితే పల్నాడు జిల్లాకు సంబంధించి ఓటింగ్ శాతం పెరిగిందనే చెప్పవచ్చు. 85.69% ఓటింగ్ పెరిగింది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వృద్ధులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున బారులు తీరారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీ స్థాయిలో తరలి వచ్చారు. అయితే గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కనుక మనం చూస్తే 78.81% అంటే ఇక్కడ కొంత తగ్గినట్టుగా చెప్పుకోవచ్చు. అలానే బాపట్ల జిల్లాకు సంబంధించి 85.3%. అటు పల్నాడు జిల్లాలో పోలింగ్ పెరిగింది, ఇటు బాపట్ల జిల్లాలో పోలింగ్ పెరిగింది. గుంటూరు జిల్లాలో మాత్రం పోలింగ్ కొంత తగ్గింది. అంటే అర్బన్కి సంబంధించిన ప్రాంతాల్లో కొంత పోలింగ్ తగ్గినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. కానీ రూరల్కి సంబంధించిన ఏరియాలో మాత్రం పోలింగ్ పెద్ద ఎత్తున జరిగింది. పూర్తిగా పల్నాడు జిల్లాలో దాడులు నిర్వహించిన ఓటింగ్ ఎన్నిక జరిగే ప్రక్రియలో దాడులు తెలుగుదేశం పార్టీ నిర్వహించినా కానీ అక్కడ బాగా ఓటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. రూరల్ ఏరియాలో పోలింగ్ శాతం పెరిగిందని. కానీ గుంటూరు జిల్లాలో మాత్రమే గుంటూరు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంత మేరకు మాత్రమే తగ్గింది. మిగిలిన టోటల్ ఓవరాల్గా చూసుకుంటే పోలింగ్ పెరిగినట్లు ఉంది. కొంత తగ్గిన మాట అయితే అర్బన్ ఏరియాలో మాత్రమే తగ్గినట్లు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇస్మాయిల్, డెఫినెట్గా ఇంకొకటి ఏదైతే నిన్నటి నుంచి ఏదైతే పోలింగ్ రోజు నుంచి చూసుకుంటే నిన్న చాలా ఎక్కువ జరిగింది. ఈ పోస్ట్ పోల్ తర్వాత ఎన్నికల తర్వాత పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి ఈ హింస ఉందో ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే దీన్ని ఎట్లా రీడ్ చేయొచ్చు? ఎందుకు ఇంత హింస చేస్తున్నారనుకోవచ్చు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకైతే ఒక స్పష్టమైన ఇండికేషన్ ఉంది. ఓడిపోతున్నామన్న భయంతోనే ఈ దాడులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి పెద్ద ఎత్తున మహిళలతో పాటు వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దానిలో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది. ఖచ్చితంగా ఏ ఓటు ఎవరికి పడుతుందో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ నేపథ్యంలోనే దారులు మొదలుపెట్టారు. ఆ రోజు ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగానే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను లాగేయటం కానీ బూత్ క్యాప్చరింగ్కి పాల్పడటం కానీ జరిగింది. దాని తర్వాత అనంతరం కూడా గ్రామాల్లో మీరు మాకు ఓటు వేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మీరు ఓటు వేసారంటూ ఇళ్లపైన పల్లి దాదాపు 40 గ్రామాల్లో విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం నాయకులకైతే ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఒక క్లారిటీ వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో ఓట్లు పడ్డాయన్న ఒక క్లారిటీతోనే దాడులు జరుగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇస్మాయిల్, రైట్ అశోక్. చూడొచ్చు అశోక్ చెప్తున్నారు చాలా స్పష్టంగా. ముఖ్యంగా పల్నాడు ఏరియాలో మాచర్ల, గురజాల, నరసరావుపేట ఈ ఏరియాలో బీసీలు అదేవిధంగా ఎవరైతే దళితులు ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు అనేటువంటి ఒక అక్కస్తో వాళ్ళ మీద దాడి జరుగుతున్నాయి. చాలా స్పష్టంగా పెత్తందారులు పేదల మీద దాడులు చేస్తున్నారు అనేటువంటిది ఓటింగ్ సరళిన తర్వాత మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈసారి పేదలు ఎవరికి ఓటు వేశారు, పెత్తందారులు ఎవరు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం శ్రీకాకుళం నుంచి అదేవిధంగా గుంటూరు వరకు ఉన్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సరళిని ఇప్పటివరకు డిస్కస్ చేశాం. పోలింగ్ సరళి ఏ విధంగా జరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు మహిళలు అదేవిధంగా వృద్ధులు పెద్ద ఎత్తున ఓటు వేశారనేటువంటి అంశం మీద కూడా చర్చిస్తున్నాం. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే గుంటూరు వరకు, ఉమ్మడి గుంటూరు జిల్లా వరకు ఉన్నటువంటి పోలింగ్ సరళికి సంబంధించి మా రిపోర్టర్లు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఆలోచనలు వాళ్ళ విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఇప్పుడు కొంత ముందుకెళ్తాము. నిజంగానే ఒంగోలు, నెల్లూరు పోలింగ్ సరళి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ జిల్లాలు అనేటువంటివి రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందనే దాని మీద కూడా చాలా కీలకమైనటువంటి ప్రభావం చూపెడతాయి. కాబట్టి ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి డేటా కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం నెల్లూరుకు సంబంధించి 2024లో 79.63% అనేటువంటిది పోలింగ్ శాతం నమోదైంది. 2019లో ఇది 88.60%. చాలా తక్కువ. మనం చూసుకుంటే దాదాపు 9% పోలింగ్ టర్నౌట్ అనేటువంటిది ఇక్కడ తక్కువైంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో డెఫినెట్గా నెల్లూరులో పోలింగ్ టర్నౌట్ గతంతో పోలిస్తే తగ్గింది, చాలా పెద్ద ఎత్తున తగ్గింది. ఎందుకు తగ్గింది అనేటువంటిది కూడా మనం దీనిపైన చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం నెల్లూరు తర్వాత మరొక ఇంపార్టెంట్ జిల్లా ప్రకాశం జిల్లా దగ్గరికి వెళ్దాం. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు 87% పోలింగ్ అనేటువంటిది 87.0
అయినటువంటిది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పర్సెంటేజు. బట్ 2019లో 85.80% అనేటువంటిది, అంటే దాదాపు 2% అంటే 1.5% అనేటువంటిది పెరిగింది, కొంత ప్రకాశం జిల్లాలో పెరిగింది. ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడడానికి నాతో పాటు రెండు జిల్లాల నుంచి మా ప్రతినిధులు, ముఖ్యంగా నెల్లూరు నుంచి వెంకటనారాయణ, అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి శ్రీనివాస్ ఇద్దరు రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఆ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ సరళిపైన చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఫస్ట్ నెల్లూరు వెళ్దాం. నెల్లూరులో నారాయణ చెప్పండి, ఎందుకు ఈసారి దాదాపు 9.5% పోలింగ్ అనేటువంటిది 2019తో కంపేర్ చేస్తే తగ్గినట్టు కనిపిస్తుంది? ఎందుకు ఈ జిల్లాలో ఓటింగ్ పర్సెంట్, చాలా చోట్ల ఓటింగ్ పెరిగింది కానీ నెల్లూరులో తగ్గింది, ఎందుకు ఈ పర్సెంటేజ్ తగ్గింది అనుకోవచ్చు? ఎస్ ఇస్మాయిల్, ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని చెప్పుకోవచ్చు. అధికారుల తరపు నుంచి కూడా అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఓటు యొక్క వినియోగం పైన కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కూడా ఓటర్లు చాలామంది ఆసక్తి చూపలేదనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే నెల్లూరు రూరల్ కావచ్చు, కావలి, సర్వేపల్లి, అలాగే ఉదయగిరి ప్రాంతాలకు సంబంధించి అయితే ఎక్కువగా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ రోజు పోలింగ్ రోజు చూసుకున్న మనం మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకి తరలివచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లే ఎక్కువగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది, కొన్ని నియోజకవర్గాల్లో చాలా తక్కువ నమోదైంది. అయితే పోలింగ్ శాతం ఎక్కడైతే ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎవరికి పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి నష్టం చేకూరుస్తుంది, ఎవరికి లాభం చేకూరుస్తుందనే విషయంపై గత 2-3 రోజుల నుంచి ఆసక్తిమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో గత 2019కి ముందు అధ్వానంగా రోడ్లు ఉన్నాయి. నాడు నేడు ద్వారా అసలు స్కూల్స్ కూడా గతంలో డెవలప్ కాలేటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రూపురేఖలు పూర్తిగా మారాయి. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాము, సచివాలయ వ్యవస్థను అందుబాటులో తీసుకొచ్చాము, రోడ్లను రూపురేఖలు తీసుకొచ్చిన పరిస్థితి. అలాగే మనం చూడొచ్చు నెల్లూరులో అర్బన్ ఓటింగ్ అనేటువంటిది తగ్గింది, అట్ ద సేమ్ టైం రూరల్ ఓటింగ్ అనేటువంటిది పెరిగింది. సో డెఫినెట్గా రూరల్ ఓటింగ్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే రూరల్లో బాగా పెరిగినటువంటి ఓటింగ్. ఈసారి డెఫినెట్గా నెల్లూరు మీద చాలా ఆసక్తి ఉంది. అక్కడ నుంచి విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో డెఫినెట్గా దాని మీద కొంత ఆసక్తి ఉంది. అర్బన్ ఓటింగ్ తగ్గడం అనేటువంటిది ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో అనేటువంటిది కూడా మనం చూడాలి. ఒకసారి ప్రకాశం జిల్లాకి వెళ్దాం. ఒంగోలులో శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్యాక్ట్ గతంలో చూసుకుంటే కొంత పెరిగినట్టు అనిపిస్తుంది. పెరగడం అనేటువంటిది ఒంగోలు లేకుంటే ఒంగోలు లాంటి సిటీస్లో పెరిగిందా, లేకుంటే రూరల్లో పెరిగిందా? ఎక్కడ ఈ పెంపుదల అనేటువంటిది ఎక్కువ కనబడింది ఓటింగ్ పర్సంటేజ్లో? ఇస్మాయిల్, ప్రధానంగా 2019 ఎన్నికలు అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు కానీ చూసుకుంటే ఖచ్చితంగా 4% ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందనే చెప్పాలి. గతంతో పోల్చుకుంటే గతంలో కేవలం 83% పరిమితమై దాన్ని హైయెస్ట్గా చెప్పుకునే పరిస్థితులు. అయితే ఈసారి దాన్ని మించి 87.09% జిల్లాలో వచ్చినట్టు నిజంగా ఒక రకంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఓటర్లలో అత్యంత చైతన్యవంతంగా ఓట్లేసినట్టుగా మనం చెప్పొచ్చు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలంటే పశ్చిమ ప్రాంతం అత్యంత కరువు ప్రాంతంగా ఉండే ప్రాంతం, వలస జీవులు ఎక్కువగా ఉండే ప్రాంతం. వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి స్కీమ్స్కి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఒంగోలుతో పోల్చుకుంటే అర్బన్ ప్రాంతం కాబట్టి మిగిలినటువంటి ప్రాంతం ఏదైతుందో పశ్చిమ ప్రకాశం జిల్లాగా చెప్పుకున్నటువంటి ప్రాంతం, అటు దర్శి కానీ, ఎర్రగొండపాలెం కానీ, మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, కనిగిరి కానీ, ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వ పథకాలు అత్యంత 100% అందిన ప్రాంతాలుగా కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఓటర్ల చైతన్యం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అనలిస్టులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సంబంధించినటువంటి వాళ్ళలో ఎక్కువగా స్పందన లభించిందని చెప్తున్నారు. ఉదయం 6 గంటలకే పోలింగ్ బూత్ల కాడికి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఒక భావనతోటి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఖచ్చితంగా సహజంగా చూసుకుంటే ఎండ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాగా ఉంటుంది కాబట్టి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా టెంపరేచర్ నమోదైనటువంటి పశ్చిమ ప్రకాశంలో కూడా మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా క్యూ లైన్లలో జనం నిలబడున్నారంటే ఎంత ఆసక్తి చూపించారు ఓటర్లు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్కీమ్స్ ఖచ్చితంగా బెనిఫిట్ అయి ఉంటాయని కూడా అనలిస్టులు చెప్తుంటే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభావం
చూపుతుంది. ఖచ్చితంగా ఓటర్ల చైతన్యం అనేది నిజంగా అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మనం చూడొచ్చు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి డేటాను మనం చూసాం. ప్రకాశం జిల్లాలో గతంతో కంటే ఇంకా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. కానీ నెల్లూరు జిల్లాలో దాదాపు 8-9% అక్కడ పర్సెంటేజ్ తగ్గింది. దీనికి సంబంధించిన అనాలిసిస్ చూసాం. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ని చూద్దాం. చాలా ఇంపార్టెంట్ జిల్లాలు, ముఖ్యంగా కడప జిల్లా పులివెందుల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చిత్తూరులోని కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు. అవి రెండు కూడా రాయలసీమ ఏరియాలో ఉంటాయి. ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఓటు వేశారు, పోలింగ్ పర్సెంటేజ్ ఎట్లా ఉందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చిత్తూరు వెళ్దాం. చిత్తూరులో 84.70% 2019 నంబర్ చెప్తున్నాను. 84.70% ఉంటే ఇప్పుడు 87.09%, అంటే దాదాపు 2.5-3% అనేటువంటిది పోలింగ్ ఇక్కడ ఎక్కువగా నమోదైంది. చిత్తూరులో ఓటర్ టర్నౌట్ అనేటువంటిది ఎక్కువ నమోదైంది. ఒక నంబర్ కూడా చెప్తాను, కుప్పం నంబర్ అనేటువంటిది దాదాపు 90% వరకు కుప్పంలో ఈసారి పోలింగ్ నమోదైంది. కాబట్టి దీనికి సంబంధించి అనాలిసిస్ చేద్దాం. చిత్తూరు జిల్లా తర్వాత మరొక జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే డేటా ఉందో దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చిత్తూరు తర్వాత అనంతపురం జిల్లా ముఖ్యంగా 81.08% ఈసారి నమోదైంది. గతంలో 80.70% స్లైడ్గా పెరిగింది. కొంత పెంపుదల కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈసారి కొంత ఓట్ పర్సెంటేజ్ అనేటువంటిది ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది గతంతో పోలిస్తే. అనంతపురం తర్వాత మరొక జిల్లా కర్నూలు జిల్లాను చూద్దాం. కర్నూలు జిల్లాలో 75.50 2019లో, 2024 వచ్చేసరికి 76.42%, అంటే దాదాపు 1% పోలింగ్ అనేటువంటిది ఈసారి పెరిగింది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో డెఫినెట్గా పోలింగ్ పర్సెంటేజ్ అనేది కొంత పెరిగినట్టు కనిపిస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో మనం చూసుకుంటే 79.20% నుంచి 79.58% ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది పెరిగింది. దాదాపు 0.38% అనేటువంటిది గ్రోత్ కనిపిస్తుంది. ఈ 4 జిల్లాలకు సంబంధించి ఓటింగ్ సరళి, పోలింగ్ జరిగినటువంటి తీరు ఏ విధంగా ఉందో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మా జిల్లా రిపోర్టర్లు యాడ్ అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ముఖ్యంగా అనంతపురం నుంచి శివారెడ్డి, అదేవిధంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి మూర్తి, కర్నూలు నుంచి లోకేష్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా చిత్తూరు వెళ్దాం. తిరుపతిలో మా ప్రతినిధి మూర్తి ఉన్నారు. మూర్తి, చెప్పండి, కుప్పంలో దాదాపు 90% పోలింగ్ నమోదైంది. చిత్తూరులో కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగినట్టు కనిపిస్తుంది. ఎట్లా ఉంది? అర్బన్ రూరల్ డివైడ్ ఉందా? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పోలింగ్ జరిగిందా? సిటీలో ఎక్కువ జరిగిందా? ఏ విధంగా మీ పోలింగ్ విశ్లేషణ ఏంటి? ఇస్మాయిల్, చిత్తూరు జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధిక స్థాయిలో పోలింగ్ శాతం నమోదైందని చెప్పాలి. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 87.097 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ శాతం నమోదైంది. పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి 85.77% పోలింగ్ శాతం నమోదైంది. ప్రధానంగా రూరల్ ఓటింగ్ శాతం చాలా గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు సంబంధించి చాలా ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఈ యొక్క చిత్తూరు జిల్లా నుంచే పొంగనూరు నుంచి పోటీ చేస్తున్నారు. పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి 86.62% పోలింగ్ నమోదైంది. ఈ యొక్క ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పట్టున్న నాయకుడిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ రాజకీయాలను శాసిస్తున్నారు. ఆయనకు ఈ యొక్క ప్రాంతంలో మంచి పట్టుంది. గ్రామీణ ప్రాంత ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే 86.62% ఇక్కడ పోలింగ్ నమోదైంది. మరోవైపు నగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి 87.08% పోలింగ్ నమోదైంది. మొదట నగిరి నియోజకవర్గంలో అందరూ అంచనాలు కూడా చాలా తారుమారుగా ఉన్నాయి. కానీ రూరల్ ఓటింగ్ గణనీయంగా పెరగడంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నటువంటి మంత్రి ఆర్కే రోజాకు గెలుపుకు సునాయాసంగా యొక్క అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంతో పోలింగ్ శాతం తక్కువగా ఉంటే ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల పనితీరు, మహిళలు ఓవరాల్గా చూసుకుంటే చిత్తూరు ఉమ్మడి జిల్లా వరకు చూసుకుంటే, అంటే తిరుపతి జిల్లా అదేవిధంగా చిత్తూరు జిల్లా రెండు కలుపుకొని చూసుకున్నప్పుడు తిరుపతి సిటీ ఓటింగ్ ఎట్లా ఉంది, తర్వాత రూరల్ ఓటింగ్ ఎట్లా ఉంది? ముఖ్యంగా చిత్తూరు జిల్లా రూరల్ ఓటింగ్ని ఎట్లా కంపేర్ చేస్తారు మీరు? ఖచ్చితంగా తిరుపతి జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యొక్క చాలా తక్కువ స్థాయిలో పోలింగ్ నమోదైన అసెంబ్లీ స్థానం ఏదైనా ఉందో అంటే ఒక తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంగానే చెప్పుకోవచ్చు. 63.25% ఇక్కడ పోలింగ్ నమోదైంది. మిగిలిన చోట అన్ని చోట్ల కూడా 80%, 79% పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలో రూరల్ ఓటింగ్ వరకు వచ్చేసరికి గణనీయమైనటువంటి మార్పులు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. ప్రధానంగా రూరల్ ఓటింగ్ లో ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా కుప్పం నియోజకవర్గం తీసుకుంటే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 73% పోలింగ్ నమోదైతే ఈసారి మాత్రం 89.88% పోలింగ్ నమోదైంది. ఈ యొక్క ప్రాంతంలో 2,25,775 మంది ఓటర్లు ఉంటే 2,20,000
920 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక విషయం చూస్తాను, కుప్పంలో చాలా సంవత్సరాల నుంచి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే కుప్పంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు, భయపడతారు ఓటర్లు వచ్చి వేయడానికి అనేటువంటిది ఒకటి ఉంది. కానీ ఈసారి భయం లేకుండా ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేశారనుకోవచ్చా? దాదాపు పెద్ద ఎత్తున మనం ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినట్టు కనిపిస్తుంది. సో ఈసారి కుప్పంలో చాలామంది ధైర్యంగా ఓటు వేశారనుకోవచ్చా? ఖచ్చితంగా ఈసారి ప్రజలే స్వచ్ఛందంగా తమంతట తాము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాల ఫలితాలు క్షేత్రస్థాయిలో వారి యొక్క తీసుకున్నటువంటి మార్పులకు అనుగుణంగా కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, కుప్పానికి మేలు చేసి ఉంటే కృష్ణా జలాలు మీకు అందించిన తర్వాత హంద్రీనేవా ద్వారా నీళ్లు అందించిన తర్వాత మేము మీ యొక్క ప్రాంతానికి వచ్చి ఓటు అడుగుతాను అని చెప్పారు. అది యొక్క ప్రభావం అనేది క్షేత్రస్థాయిలో చాలా పనిచేసిందని చెప్పుకోవచ్చు. రామకుప్పం మండలం, ఇటు గుడిపాల మండలం, శాంతిపురం మండలాల్లో భారీ ఎత్తున రూరల్ ప్రాంతంలో ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా అనుకూలంగా వచ్చింది. రైట్, మనం చూడొచ్చు. ఒకసారి చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం వెళ్దాం. అనంతపురంలో శివారెడ్డి ఉన్నారు. శివారెడ్డి, ఎట్లా చూస్తారు పోలింగ్ పర్సెంటేజ్ అనేటువంటి దాన్ని ఎట్లా చూస్తారు? అర్బన్ రూరల్ డివైడ్ అనేటువంటిది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళల ఓటింగ్ అనేటువంటిది పెద్దగా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా రీడ్ చేస్తారు? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఇస్మాయిల్, ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 14 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే మొత్తం అనంతపురం జిల్లాలో 81% ఏదైతే సత్యసాయి జిల్లాకు సంబంధించి 84%గా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఒక్క అర్బన్ సంబంధించి మాత్రం, అంటే జిల్లా హెడ్ క్వార్టర్ అయిన అనంతపురం జిల్లాకు సంబంధించి అత్యంత తక్కువగా 65% మాత్రమే నమోదైంది. మిగతా అన్ని కాన్స్టిట్యూన్సీకి సంబంధించి దాదాపుగా 80%కి పైగానే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. ఒక అర్బన్ మినహాయిస్తే సెమీ అర్బన్స్లో కూడా బాగా ఎక్కువగా ఓటింగ్ జరిగింది. మనం 14 నియోజకవర్గాలు చూస్తే 12 నియోజకవర్గాల్లో 80%కి పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇందులో మహిళలు, వృద్ధుల భాగస్వామ్యం అత్యధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఒకవైపున సంక్షేమ పథకాల లబ్ధిదారులు కావచ్చు, లేకపోతే ఓటెత్తిన ఉత్సాహం కావచ్చు. ఎందుకంటే ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది క్రియేట్ అయిందనే రాజకీయ విశ్లేషణ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేందుకు తరలి వచ్చారు. గతంలో వన్ సైడ్గా పోలింగ్ ఏదైతే రిగ్గింగులు జరిగేవో, లేకపోతే సైక్లింగ్ దొంగ ఓట్లు చేసుకునేవో, కానీ ఇక్కడ మాత్రం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒక భరోసా ఉంటుందనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అందుకే అనంతపురం జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలు ఉండగా 12 నియోజకవర్గాల్లో 80%కి పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ధర్మవరం, కళ్యాణదుర్గంలో అత్యధికంగా 88% దాకా నమోదై కావడం పూర్తి స్థాయిలో విశేషంగానే చెప్పవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో చూసుకుంటే చాలా కొంత ఫ్రాక్షన్ ఉంటుంది, లేకుంటే ఇక్కడ ఓటింగ్ జరగదు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. బట్ దిస్ టైం చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగాయి. అందుకోసమే కుప్పం లాంటి చోట కూడా పెద్ద ఎత్తున పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది అనేటువంటిది మరి రిపోర్టులు చెప్తున్నారు. కర్నూలు జిల్లా ఉంది, కర్నూలులో లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, ఒకసారి చెప్పండి, ఏ విధంగా మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ సరళి ఎలా ఉండింది? ఉదయం నుంచి పెద్ద ఎత్తున కర్నూలులో ముఖ్యంగా ఆళ్లగడ్డ చూసుకున్నా, కర్నూలు టౌన్ చూసుకున్నా, లేదంటే మనం బనగానపల్లి ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు కనిపించారు లైన్లలో. సో పోలింగ్ పర్సెంటేజ్ ఎలా చూస్తారు ఇప్పుడు? ఇస్మాయిల్, మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించిన దాకా గత 2019 ఎన్నికల పోలింగ్ శాతం కన్నా పెరిగిందని చెప్పవచ్చు. ఈ యొక్క నంద్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే 82% పోలింగ్ నమోదైంది. ఇక కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే 76% పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. 2019కి ఇప్పటికీ అయితే పర్సంటేజ్ అనేది పెరిగిందని చెప్పవచ్చు. మీరు చెప్పిన విధంగానే చాలా నియోజకవర్గాల్లో ఈ యొక్క మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మేజర్ నియోజకవర్గాల్లో కూడా, అంటే అర్బన్ ప్రాంతంలో కూడా ఈ యొక్క పోలింగ్ శాతం పెరిగింది. గత ఏడాది కంటే ఇప్పుడు కర్నూలు నియోజకవర్గం చూసుకున్నట్లయితే గత ఏడాది ఈ యొక్క 59.53% పోలింగ్ నమోదైతే ఈసారి మాత్రం 63.75% పోలింగ్ నమోదైన పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క కర్నూలు నియోజకవర్గం సంబంధించిన ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న ఈ యొక్క నియోజకవర్గం, ఈ నియోజకవర్గం
నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ముస్లిమ్స్ మనం చూసుకున్నాం ఉదయం నుండి కూడా 7 గంటల నుండి సాయంత్రం పోలింగ్ ముగిసేత దాకా కూడా ముస్లిం ఓటర్లు అనేది ఎక్కువగా కనపడిన పరిస్థితి. ఎక్కడ కూడా రూరల్ ప్రాంతంలో అయితే మహిళలు వృద్ధులు ఎక్కువ శాతంగా ఈ యొక్క పోలింగ్ బూత్లలో కనపడినారు. అదే వయసు మీరినప్పటికీ కూడా వికలాంగులైనప్పటికీ కూడా వేచి ఉండి తమ ఓటుని వినియోగించుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. ఇస్మాయిల్ రైట్, థ్యాంక్ యూ లోకేష్. మనం చూస్తున్నాం రాయలసీమకు సంబంధించి కర్నూలు, అదేవిధంగా చిత్తూరు, అదేవిధంగా అనంతపురం సంబంధించినటువంటి అనాలిసిస్ చూసాము. దాంతోపాటు మనం ఒక ప్రధానమైనటువంటి జిల్లా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి చూస్తే వైఎస్ఆర్ జిల్లాలో కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ముఖ్యంగా పులివెందుల్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. మహిళా ఓటింగ్ అనేటువంటిది, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ అనేటువంటిది వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా పెరిగింది. ఓవరాల్గా రాష్ట్రానికి సంబంధించి పోలింగ్ సరళి మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ సరళి పెరుగుతూ వచ్చింది. అది చాలా స్పష్టంగా మనకు ఈరోజు వచ్చినటువంటి లెక్కల్లో కనబడుతుంది. మహిళలు మగవాళ్ళ కంటే పురుషుల కంటే ఎక్కువ ఓట్లు వేశారనేటువంటి నంబర్ మన దగ్గర వస్తుంది. సాయంత్రం వరకు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో లేదంటే చిన్న చిన్న పనులు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సాయంత్రం ఓటింగ్లో భారీగా పాల్గొన్నారని చూడొచ్చు. నెల్లూరులో కొంచెం డ్రాస్టిక్గా పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది. ఈసారి కుప్పంలో కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున ఎవరైతే పోలింగ్ ఓటర్లు ఉన్నారో బయటికి వచ్చి ధైర్యంగా ఓటు వేయగలిగారు అనేటువంటి ఒక డాటా కూడా మనం రీడ్ చేస్తున్నాం. ఇది ప్రజా తీర్పు 2024కి సంబంధించినటువంటి ముఖ్యంగా పోలింగ్ సరళిపైన ఉన్నటువంటి ఒక విశ్లేషణ.